శని దేవుని మహోన్నత గాథ, కర్మఫలదాత శని భగవానుడి ప్రేరణాత్మక కథ. భారతీయ సంస్కృతిలో శని దేవుని పేరు వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. కానీ ఆ భయం వెనుక ఉన్నది న్యాయం, క్రమశిక్షణ, కర్మ ఫలితాల బోధన. శని భగవానుడు శాపం కాదు, అది ఒక జాగృతి, మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం. ఈ గాథలో మనం తెలుసుకుందాం శని దేవుని అసలైన రూపం, ఆయన జన్మకథ, ఎందుకు ఆయనను న్యాయదేవుడు అంటారు, మరియు ఒకసారి ఆయన చూపిన కరుణతో జరిగిన అద్భుతం. శని దేవుని జన్మం. సూర్యభగవానుడి పుత్రుడు. ప్రాచీన కాలంలో సూర్యభగవానుడికి సంధ్యాదేవి అనే భార్య ఉండేది. సూర్యుడి కాంతి సహించలేక ఆమె తన నీడను తీసుకుని వెళ్ళిపోయింది. ఆ నీడ నుంచి జన్మించినది ఛాయాదేవి. ఆమె శని భగవానుని తల్లి. ఛాయాదేవి తన గర్భంలో శనిని ధరించినప్పుడు సూర్యుడి కిరణాల కారణంగా ఆ గర్భం తాపానికి గురైంది. ఆ కారణంగా శని దేవుడు నల్లని వర్ణంతో జన్మించాడు. పుట్టిన వెంటనే ఆయన చూపు సూర్యునిపై పడగానే సూర్యభగవానుడు కాంతిని కోల్పోయాడు. అందుకే సూర్యుడు కోపంతో శనిని తిరస్కరించాడు. కానీ ఛాయాదేవి తన కుమారుడు మహాత్ముడని నమ్మింది. ఆమె తపస్సు చేసింది. ఆ తపస్సుతో శని మహాశక్తిమంతుడయ్యాడు. భగవంతుడు శివుడు ప్రత్యక్షమై శనికి వరమిచ్చాడు. ఓ శని, నీవు కర్మఫల దాతవు అవుతావు. ఎవరు మంచి చెడు చేసినా వారి ఫలితాన్ని సమానంగా నీవు ఇస్తావు. శని దేవుని న్యాయం. శని దేవుడు ఎవరినీ ద్వేషించడు. ఆయనకు రాజా, రాణా, పేద, ధనవంతుడు అనే తేడా లేదు. ఎవరైతే కర్మ మార్గం తప్పుతారో, అహంకారంతో ప్రవర్తిస్తారో వారిని శనిగారు కఠినంగా బోధిస్తారు. కానీ ఆ బోధన వెనుక దాగి ఉన్నది పరిశుద్ధత. శనిగారు చెప్పిన ఒక మంత్రం: కర్మే ధర్మం, కర్మే బంధనం, కర్మే మోక్షం. ఒకసారి జరిగిన అద్భుతం రాజా హరిశ్చంద్రుని పరీక్ష. రాజా హరిశ్చంద్రుడు సత్యవ్రతుడిగా ప్రసిద్ధి. ఆయన రాజ్యంలో ఎవరికీ అన్యాయం ఉండేది కాదు. కాని శివుడి ఆజ్ఞతో శని దేవుడు ఆయనను పరీక్షించాలనుకున్నాడు. శనిగ్రహం ప్రభావం మొదలైనప్పుడు హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. భార్యాపుత్రులతో అడవుల్లో తిరిగాడు. చివరికి ఒక శ్మశానంలో పని చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆయన సత్యాన్ని విడువలేదు. శని దేవుడు చివర్లో ప్రత్యక్షమై చెప్పాడు: రాజా, నీ ధర్మం, నీ నిబద్ధత నన్ను గెలిచింది. నీవు శనిదోషం వల్ల కష్టపడ్డావు, కాని నీ మనస్సు పావనం కావడంతో నీవు మోక్షం పొందావు. అప్పటినుంచి శనిగారిని సత్యదేవుడి రక్షకుడిగా పూజించడం ప్రారంభమైంది. శని దేవుని మరొక అద్భుతం రామునిపై శని దృష్టి. శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు శని దేవుడు ఆయనపై దృష్టి వేసేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి, రాముడిపై నీ దృష్టి పడితే ప్రపంచం తలకిందులు అవుతుంది అని చెప్పాడు. శని దేవుడు చిరునవ్వుతో, హనుమంత, నేను పరీక్షించకుండా ఉండలేను అని అన్నాడు. హనుమంతుడు రామచంద్రుడిని రక్షించడానికి తన తోకతో శని దేవునిని చుట్టి గాలిలో తిప్పాడు. తరువాత శని దేవుడు కరుణతో అన్నాడు: హనుమంత, నీ భక్తి నా శక్తిని కూడా అదుపులో పెట్టింది. ఇక నుంచి ఎవరు నిన్ను పూజిస్తారో వారికి నా దృష్టి తేలికగా ఉంటుంది. అందుకే నేటికీ శనివారం హనుమంతుడిని పూజించడం శుభం అని అంటారు. శని దేవుని దర్శనం. శనేశ్వర పీఠం. భారతదేశంలో అనేక శని ఆలయాలు ఉన్నా మహారాష్ట్రలోని శనిసింగణాపూర్ అత్యంత ప్రసిద్ధి. అక్కడి ప్రజలు ఇళ్లు తాళం వేసుకోరు. ఎందుకంటే వారికి నమ్మకం ఉంది, శని దేవుడు ఇక్కడే కాపలా ఉన్నాడు. ఎవరైనా దొంగతనం చేసినా శనిగారు వారికి ఫలితాన్ని చూపిస్తారు. శనిగారి తాత్విక బోధ. శనిగారు ఎప్పుడూ భక్తులకు 3 విషయాలు చెబుతారు. 1. సహనం. కష్టాలు వచ్చినప్పుడు సహనంగా ఉండాలి. 2. సత్యం. ఎలాంటి పరిస్థితిలోనైనా నిజాయితీని విడవకూడదు. 3. కర్మ. మంచి పనులు చేస్తే తప్ప శని దృష్టి కఠినం కాదు. శనిగారు మనిషిని శిక్షించరు, ఆయనను జాగృతం చేస్తారు. ఆయన చూపు మన పాపాలను దహనం చేసి మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. శని దేవుని శాపం మరియు కరుణ గాథ. ఒకసారి ఒక రాజకుమారుడు శనిగ్రహం కాలంలో పుట్టాడు. జ్యోతిష్కులు చెప్పారు, ఈ బాలుడికి శని దృష్టి ఉంది. అతడు పెద్ద రాజు అవుతాడు, కాని అనేక కష్టాలు పడతాడు. ఆ రాజు భయపడి చిన్నవాడిగా ఉన్నప్పుడు శనిని పూజించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ బాలుడు ప్రతి శనివారం ఉపవాసం చేసి నల్ల నువ్వులతో దీపం వెలిగించేవాడు.
సంవత్సరాల తరువాత యుద్ధంలో అతడు గాయపడి చావు అంచున చేరాడు. అప్పుడు శని దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నీవు నా పేరును భయంతో కాక భక్తితో జపించావు. నీ కర్మ నిన్ను పరీక్షించింది, కాని నీ భక్తి నిన్ను రక్షించింది. ఆ తరువాత రాజు కోలుకుని శని ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం నుండి నేటికీ శని మంత్రం వినిపిస్తుంది. ఓం శనైశ్చరాయ నమః. శనిగారు కర్మఫలదాత మాత్రమే కాదు, రక్షకుడు కూడా.